పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పేరుకే ఉచిత ఇసుక విధానం, కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేచ్ఛగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం టీడీపీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమార్జనలో కూటమి నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఇసుక మాఫియా రూపంలో పచ్చ నేతలు పేటరేగిపోతున్నారు. ఇసుక బుకింగ్ కోసం వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. స్టాక్ పాయింట్స్ పెడుతున్నామంటూ హడావుడి చేసినా ఇసుక అందుబాటులో లేకపోవడంతో అది 3 నెలల ముచ్చటగా మారిపోయింది. ఇసుక ర్యాంపుల వద్ద టీడీపీ నేతలు ఆడింది ఆట, పాడింది పాట అన్న చందంగా మారింది. కొవ్వూరు నియోజకవర్గంలో ర్యాంపుల వద్ద బాట ఛార్జీల పేరుతో లారీకి 2,500 రూపాయల వరకు టీడీపీ నేతలు వసూలు చేస్తున్న వైనం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒకవైపు ఇసుక అందక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం యథేచ్ఛగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వాలి అంటూ టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజు లక్షల రూపాయలలో దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా నిలిచే బేరసారాల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అది కాదు, బండికి 2,000 మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎవరికన్నా తెలియకండి చెప్తారేంటి? ఏంటి అలా మాట్లాడతారేంటి? ఏదో ఎలాగో తెలుసా మీరు అనకూడదు. ఇంకా ఎందుకులే ఎమ్మెల్యే గారు కాదు, నారాయణ గారు కదా, నారాయణ గారు వసూలు చేయమన్నారా? కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంపులో తన అనుచరులతో దగ్గరుండి వసూళ్లు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి పెద్ద మొత్తంలో ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్ గా మారాయి. వాడపల్లి ర్యాంపులో టీడీపీ నేతలు దగ్గరుండి అనుచరులతో వసూళ్లు చేయిస్తున్న వీడియోలు, వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో 2 గ్రూపులుగా పార్టీ నేతలు పోటాపోటీగా ఇసుక దందా నిర్వహిస్తున్నారు. ఒక వర్గం వారు అక్రమ వసూళ్లకు పాల్పడి ఎమ్మెల్యేకు ముడుపులు ముట్టజెప్పుతున్నారని, అదే పద్ధతిని తాము కూడా అనుసరించాలి అని మరో వర్గం నాయకుడు ర్యాంపులోని గుమస్తాకు ఫోన్లో చెప్తున్న ఆడియో కూడా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఎవరైతే బయటికి స్టాండ్ మన అసోసియేషన్ తరఫు నుంచి ఇస్తున్నామో వాళ్ళు ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర 500 తీసుకోవాలట. నారాయణ గారు తీసుకుంటున్నాడంట కదా. మనం ఎవరు ఏ బళ్ళకి వేస్తున్నామో వాళ్ళ దగ్గర ర్యాబ్ బాగు చేస్తాను కానీ నారాయణ గారు వసూలు చేస్తున్నాడంటే డబ్బులు ఏమో ఇక్కడికి వస్తున్నాయి ఎమ్మెల్యే గారికి. మన నెంబర్ల నుంచి లెఫ్ట్ వెళ్ళినా ఏది వెళ్ళినా ఆయనకి డబ్బులు మాకు కూడా ఇవ్వాలి కదా మీరు అని చెప్పి ఇవాళ కూడా కవర్ పెట్టాడు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు సాగిస్తున్న ఇసుక అక్రమ దందాపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక విధానంలో కూటమి నేతలు జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు చెప్పడం కేవలం పైపై మాటలే అని, లోపలంతా పక్కా ప్లాన్తోనే ఇసుక దందా సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు ఉచిత ఇసుక అని చెప్పేసి ఆ ఉచిత ఇసుకని మాట చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే మంత్రులు కానివ్వండి, అదేవిధంగా కింద ఉన్నటువంటి కూటమి నాయకులు కానివ్వండి ఏ విధంగా దోచుకుంటున్నారన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినప్పటికీ తమకు ఏ విధమైన ప్రయోజనం కనిపించడం లేదు అని, ధర అధికంగా ఉంటుందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు టీడీపీ నాయకులైతే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా గోదావరి నదిలో నుంచి ఇసుకను తెచ్చి రహస్య ప్రదేశాలలో డంప్ చేయిస్తున్నారు. అక్కడి నుండి లారీల ద్వారా అమ్ముకొని అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నేతల దోపిడీ అరికట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.